ఈ వీడియోలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు. కేవలం వినోదం కోసం మాత్రమే చేసింది. ఈ సమస్త విశ్వం నాలోనే ఐక్యమై ఉంది. నేనున్నానని నమ్మి అడిగే ఆత్మని కనిపెట్టు. ఎందుకే అమ్మా అలా కొట్టు? ఇలా పగటి పుట్ట పగటి కళ్ళు కనేవాడిని కొట్టకుండా సన్మానం చెయ్యాలా? అయినా రాత్రంతా ఎక్కడికి వెళ్ళావరా? అది ఉండు, స్టార్టింగ్ నుంచి చెప్పు, మన ప్రేక్షకులు కూడా చూస్తారు. Yesterday. అమ్మా వద్దే. తాగుతావా తాగవా? ఉదయాన్నే కషాయం ఏంటి? ఏ బెడ్ కాఫీయో టీయో ఇవ్వాలి గాని. ఇస్తానురా. రోజులో 20 సార్లు ఆ బాత్రూంలోనే ఏడుస్తావు. దానికి తోడు ఆ ఫోన్ ఒకటి గంటలు చూస్తూ కూర్చుంటావు. అందుకే లేచిన వెంటనే ఈ కషాయం తాగావంటే కడుపులో ఉన్నదంతా ఒకేసారి బయటకు వచ్చేస్తుంది. తాగు. అమ్మా వద్దే. తాగు. చీ. ఒరేయ్, ఒక్క చుక్క నీ నోట్లోంచి కింద పడినా పట్ట పగల నీకు చుక్కలు కనిపించేలా కొడతాను. అది గ్లాస్ ఇవ్వు. వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. ఎక్కడికే అమ్మా? ఈరోజు శివరాత్రి కదరా, గుడికి వెళ్ళాలి. ఆహా, ఏ మాటకా మాట. బయట ఎంత ఖర్చు పెడితేనా గుళ్ళో ప్రసాదం ఇచ్చే రుచి ఏది ఇవ్వదు. సూపర్. అన్నా వస్తున్నానుండు. అన్నా నువ్వేటి ఇక్కడ? వెన్ను ముక్కలో ఎన్న పోసి నొప్పొస్తుందిరా. ఇక్కడ ఏమన్నా వెదురు ముక్కలు ఇస్తారేమో అని వచ్చాను. అవన్నీ ఇక్కడెందుకు ఉంటాయన్నా? ఇది గుడి కదా. కదా మరి గుడికి వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారని అడుగుతావేంట్రా జంబలకటి పంబ. అమ్మా అబ్బా, ఉదయాన్నే నీ నువ్వు తీసుకునే వరకు ఉండలేవు కదరా. పదా. ఒరేయ్, నేను లైన్లో ఉంటాను, మీరు వెళ్ళి ఆ కొబ్బరికాయ కొట్టి తీసుకుని రండిరా. అన్నా కొబ్బరికాయ కొట్టావంటే ఒక్క దెబ్బకే పగిలిపోవాలి. ఇప్పుడు చూడు. ఏ బిషా. ఒక చెప్పు ఉంది, ఇంకోటేది? ఏదో ఒకటి. ఇది తీసుకెళ్ళిపోదాం. ఒరే తమ్ముడు, చెప్పన్నా. ఒకవేళ ఈశ్వరుడు వచ్చి నీకేమైనా వరవిస్తానంటే ఏం కోరుకుంటావురా? కొబ్బరికాయలు రేట్లు తగ్గించాలని కోరుకుంటానన్నా. ఎందుకురా? కాయ 80 రూపాయలు చెప్తున్నారన్నా. ఇలా అయితే అలా చెప్పు. ఇందాకే చక్కెర పొంగల్ తిన్నానన్నా, ఒక్క కొబ్బరి ముక్క కూడా రాలేదు. అదే రేట్లు తగ్గించాలని వరం కోరుకున్నాను అనుకో, చక్కెర పొంగల్లో కొబ్బరి ముక్కలు వస్తాయి కదా. చాలా న్యాయమైన కోరికరా. అన్నా ఏంట్రా? ఈరోజు శివరాత్రి కదా. రాత్రికి హౌసీ బుక్లు, మన డాన్స్ వేసుకోవడానికి స్పీకర్లు తెప్పించరా? తెప్పించరా. చూడండి నాయన, శివరాత్రి జాగారం అంటే
రాత్రంతా మేల్కొని ఉండి ఆ శివనామస్మరణ చేస్తూ మరుసటి రోజు సాయంత్రం శివుడి గుడికెళ్ళి దర్శించుకొని తొలి నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాసం ఉన్నవాళ్ళు ఆరగించి శివరాత్రి చేస్తారు. ఇది శివరాత్రి చేసే పద్ధతి. అంతేగాని హౌసీలు ఆడుకోవడం, డ్యాన్స్లు వేయడం ఇది కాదు నాయన శివరాత్రి అంటే. పంతులు గారు, శివరాత్రి ఎందుకు జరుపుకుంటారో చెప్పండి, పిల్లలు కూడా తెలుసుకుంటారు. మన హిందూ పురాణాల ప్రకారం శివరాత్రి గురించి చాలా కథలు అనువాదంలో ఉన్నాయి. కానీ వీటిలో ప్రధానమైనది ఈ సృష్టిని నడిపించే త్రిమూర్తుల్లో బ్రహ్మ విష్ణువుల మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొడవ జరుగుతుంది. ఈ గొడవ జరుగుతున్న మధ్యలో శూన్యం నుంచి ఒక అగ్నిలింగం ఆవిర్భవించింది. ఆ లింగంలోంచి ఒక స్వరం వచ్చింది. ఈ లింగానికి ఆది అంతం ఎవరైతే కనుగొంటారో వాళ్లే గొప్ప అని ప్రకటిస్తాను అంటారు. బ్రహ్మదేవుడేమో ఆది భాగానికి, శ్రీ మహావిష్ణువేమో అంతం ఎక్కడుందో చూడడానికి పయనమవుతారు. కొన్ని యుగాలు గడుస్తాయి, కానీ ఆ లింగానికి అంతం కనుగొనలేక ఓటమి నొప్పుకుంటారు శ్రీ మహావిష్ణువు. ఇక బ్రహ్మేమో తాను ఆదిని చూశానని దానికి సాక్షిగా కేతకీ పువ్వుని మరియు ఆవుని చూపిస్తారు. అసత్యం ఆడినందుకు ఆగ్రహించిన పరమేశ్వరుడు ఆ లింగం నుంచి బయటకు వచ్చి అబద్ధం చెప్పిన బ్రహ్మని ఈ భూమి మీద మీకింక పూజలు నిర్వహించబడవని శపిస్తారు. శ్రీ మహావిష్ణువుకు తనతో సమానంగా పూజలు అందుకుంటారని వరమిస్తారు. అబద్ధానికి సాక్షిగా నిలబడినందుకు కేతకీ పువ్వుని నీవు ఇంక పూజకు పనికిరావని, తలతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పిన ఆవును నీ వెనుక భాగం పూజింపదగిందని సెలవిస్తారు. పంతులు గారు, అయినా వాళ్ళు ఈ సమస్త జగత్కి పితామహులు కదా, వాళ్ళలో గొడవలేంటి? చూడండి ఆయన, ఆ త్రిమూర్తులు ఏది చేసినా లోక కళ్యాణం కోసమే. సృష్టి, స్థితి, లయ ఈ మూడు సమానమే. ఏది గొప్ప కాదని చెప్పడమే ఈ కథ సారాంశం. అలాగే మనలో కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని చాలా మంది ఉంటారు, కానీ మనుషులందరూ సమానమే. అలాగే నువ్వెన్ని గొప్ప కార్యాలు సాధించినా, గొప్ప గొప్ప పనులు చేసినా మనుషులందరితో సామాన్యంగా ముసులుకోవాలి. నీవు ఎంతటి కష్టకాలంలో ఉన్నా ధర్మ మార్గమును విడవకూడదు. అందరూ చెప్పండి, హర హర మహాదేవ, శంభో శంకర, జై బోలో గణేష్ మహారాజ్ కి. మా ఓడికి కొంచెం తొత్తరెక్కువలేండి పంతులు గారు, ఏమనుకోకండి. తీర్థం తీసుకోండి ఆయన. పంతులు గారు, కొంచెం ఈ తీర్థం సిప్పులో వేస్తారేటి, ఇంటికి వెళ్ళి దానిలో తాక్కుంటూ వెళ్ళిపోతాను. ఇస్తాన్రా. చాలా ఇంకా కావాలా? చాలండి. గుడికి వచ్చినా సరే దూలపని ఆపవేరా. అమ్మా, నేనే ఈడు ఇంకో శివాలయంకి వెళ్ళేసి వస్తాం, నువ్వు ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపో. ఓపెనింగ్ నైట్. రే, నేను ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో. సరే అన్న, జాగ్రత్త. ఇదేంటి ఎంత సైలెంట్గా ఉంది? అబ్బా, ఈరోజు శివుడి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఆహా, ఇదేంటి ఇలా పరిగెట్టుకుంటున్నాయి? వసే, ఏంటి ఇలా తరుగుతున్నారు? అయ్యో బాబాయ్, ఏవి కుక్కలు మాయమైపోయినట్టున్నాయి. శివుడి విగ్రహం ఉందండి ఇక్కడ. ఏదో గుడి అయి ఉంటుంది. సర్లే, నైట్కి ఇక్కడ ఉండిపోదాం. నాయనా, నాయనా, లేగు నాయనా, లేగు నాయనా. పంతులు గారు, మీరా? కొంచెం ప్రసాదం ఉంటే ఇస్తారా? ఆకలేస్తుంది. నీవు ఉన్నది శ్మశానంలో, నేను కాటి కాపర్ని. ఏంటి శ్మశానమా? అయ్యి బాబాయ్, వెళ్ళిపోవాలి అర్జెంటుగా.
ఎందుకండి నవ్వుతున్నారు? శ్మశానాన్ని చూసి భయపడుతున్నావుగా, అందుకు నవ్వు వచ్చింది. శ్మశానం అంటే ఎవరికైనా భయం వేస్తుంది కదండి. ఆ, మళ్ళీ ఎందుకండి నవ్వుతున్నారు? నేనున్న శ్మశానంలో భయమా? మీరా? ఆ పరమేశ్వరుడు ఉన్న శ్మశానం కైలాసం. ఆ పరమేశ్వరుడే ఇక్కడ ఉంటాడు. అలాంటిది ఎందుకు భయం? నేనున్నాననేగా రాత్రంతా ధైర్యంగా పడుకున్నావు. ఆ పరమేశ్వరుడి సన్నిధినేగా ఎంత ధైర్యంగా ఉన్నావు. నీవు ఎంతటి గొప్పవాడివైనా, ఎన్ని గొప్ప కార్యాలు సాధించినా చివరికి రావాల్సింది ఇక్కడికే కదా. మరి ఎందుకు భయం? అలా అని శ్మశానంలో ఉండలేం కదా, భయం భయమే. ఈయనేటి ఎలా నవ్వుతున్నారు? ఉంటానండి. ఇదిగో నాయనా, ఆకలి అన్నావుగా, ఇదిగో తీసుకో. థ్యాంక్స్ అండి. వెళ్ళిరా. ఆ వెళ్ళి రావాలా? ఉంటానండి. గుర్తుపెట్టుకో నాయనా, నీవు చేయవలసిన కార్యం ఒకటి ఉంది. అది మరో హర హర మహాదేవ శంభో శంకర.